యేసుక్రీస్తు ప్రభు రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తినటువంటి సెలబ్రిటీస్. మా జీవితానికి ఏంటి, డబ్బు ఉంది మా దగ్గర, పలుకుబడి ఉంది, ఇంకా మాకు ఏది తక్కువ అని చెప్పి దేవుని మీద విర్రవీగుతున్నటువంటి ఆ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారి గృహాలు కాలిపోవటం, వారి ఆస్తి నష్టపోవటం ఈరోజు ఎంతగానో విచారాన్ని, సంచలనాల్ని రేకెత్తేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ధనికులుగా ఉన్నటువంటి అనేక మంది ఈ రోజున వారి గృహాలు కాలిపోయి ఈ రోజున రోడ్డును పడిపోయారండి. 12 లక్షల కోట్ల నష్టం వాటిల్ని సో వారు చెబుతా ఉన్నారు. ఆ తర్వాత కోట్ల రూపాయల కార్లు, ఆ తర్వాత వారి తోటలు, వారి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, వారి ఇంట్లో ఉన్న కాస్ట్లీ వస్తువులన్నీ కూడా కాలిపోవటం. ఇంకా మనం చెప్పాలంటే మెల్ గిబ్సన్ అనే వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. ఆ మెల్ గిబ్సన్ యొక్క ఇల్లు కూడా కాలిపోవడం. మెల్ గిబ్సన్ ఎవరంటే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాని తీసినటువంటి వాడు, గ్లాడియేటర్ సినిమాలు తీసినటువంటి వాడు. ఇలాంటి గొప్ప డైరెక్టరు అతని ఇల్లు కాలిపోవడం. ఆ తర్వాత మన భారతదేశానికి సంబంధించిన ప్రియాంక చోప్రా అనేటువంటి ఒక సెలబ్రిటీ, ఒక సినిమా యాక్టర్, ఆమె ఇల్లు కూడా ఆ ప్రాంతంలో కాలిపోయిందని చెబుతున్నారు. ఆ తర్వాత ట్రంప్ కొడుకు యొక్క నివాసం కూడా కాలిపోయిందని. బ్రిటన్ యువరాజు, నిజంగా వీళ్ళందరూ కూడా కోట్లకు పడగలెత్తినటువంటి వారి గృహాలు కాలిపోయినట్లుగా. జో బైడెన్ కుమారుడు, అంటే అమెరికాని పరిపాలన చేసినటువంటి బైడెన్ యొక్క కుమారుడు యొక్క హంటర్ బైడెన్ యొక్క ఇల్లు కూడా కాలిపోయింది. ఇలా చెప్పుకోవాలంటే 16 ఫేమస్ సెలబ్రిటీస్ యొక్క ఇల్లు కాలిపోయినాయి. వారందరూ కూడా ఈ రోజున రోడ్డు మీద ఉన్నారు. వారి ఇల్లు కాలిపోతుంటే వారందరూ కూడా టీవీల్లోనూ ఇంటర్నెట్లోనూ వారు చూస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన వచ్చే టైంలో జరిగేటువంటి రాకడ సంభవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.